ఏళ్ల పాలనలో ప్రభుత్వము ఎక్కడ తప్పు చేస్తుంది, ప్రజలు తెలంగాణ ప్రజలు ఉద్యమ క్రమంలో ఏ ఆకాంక్షలు వ్యక్తీకరించారు, తెలంగాణ వస్తే ప్రజలు ఏం కావాలని అనుకుంటున్నారు అనేటువంటి అంశం మీద తీరా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆకాంక్షలు నెరవేరాయా లేదా, ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అనేది ప్రధానంగా ఒక సమీక్షగా ఆ సభ జరిగింది. ఆ సభలో పత్రికలు వచ్చినట్టుగా కాకుండా కోదండరాం సంయమనం ఏం కోల్పోయి మాట్లాడలేదు. ఆయన చాలా జాగ్రత్తగా బాధ్యతాయుతంగా మాట్లాడాడు. ఇది పత్రికల వాళ్ళకి నేను ప్రధానంగా ఏం చెప్తున్నా అంటే, ఆయన మాట్లాడింది తెలంగాణ ప్రభుత్వము చేసిన కొన్ని అచీవ్మెంట్స్ కూడా మాట్లాడాడు. మీరు యూట్యూబ్లో చూడవచ్చు. చేసిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, ఆశయానికి ఆకాంక్షలకి ఆచరణకి మధ్యన చాలా అంతరం వచ్చింది. ప్రభుత్వం వెళుతున్న దిశ ఏదైతుందో అభివృద్ధి దిశ, అది ప్రజల ఆకాంక్షల మేరకు లేదు అనేటువంటి అందరూ మాట్లాడారు. కోదండరాం కూడా మాట్లాడారు. కానీ మాలాంటి వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది ఏమిటంటే, ఆ రోజు సాయంత్రమే లక్ష్మణ్ చెప్పినట్లుగా మూకుమ్మడిగా ఒక మంత్రి తర్వాత ఇంకొక మంత్రి సంయమనం కోల్పోయి భాష మీద కూడా ఏమాత్రం జాగ్రత్తలు చేయకుండా, ఆ వ్యక్తి ఏం మాట్లాడిందో గమనించకుండా ఇంత తొందరపాటుగా ఇంతమంది కోదండరాంను అటాక్ చేయడం అనేది పౌర హక్కుల సంఘానికి చెందిన మేము చాలా ఆందోళన చెందుతున్నాం. అందుకే ఈ ప్రశ్న మాకు ఒక ఆందోళన ఏమిటంటే, అరే ఒక వ్యక్తి ప్రభుత్వాన్ని విమర్శిస్తే సరే, వచ్చిన విమర్శ అలా అనలేదన్న వేరే విషయం, కానీ అన్నాడే అనుకోండి తెలంగాణలో ఒక వ్యక్తి తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదా? తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకమైన పాత్ర నిర్వహించిన కోదండరాంకి ఆ అర్హత లేదా? ప్రభుత్వాన్ని మీరు చేస్తున్న పనులు సరిగా లేవు, ఈ డెవలప్మెంట్ మోడల్ సరిగా లేదు, ఇది ప్రజల ఆకాంక్షల మేరకు పాలన జరగడం లేదు అనేటువంటి హక్కు ఉందా లేదా అని పౌర హక్కుల సంఘము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది. అంటే మీరు మాట్లాడినవరా అని, మిమ్మల్ని ఎవరిని విమర్శించకూడదా? అసలు విమర్శ లేకుండా ప్రజాస్వామ్యం ఉంటుందా? ఒక ఆరోగ్యకరమైన విమర్శ లేకుండా ఏ ప్రభుత్వమైనా ఎట్లా పనిచేస్తుంది? ఎట్లా తెలవాలి ప్రభుత్వానికి? అధికారం వచ్చిన తర్వాత ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన చాలా అంతరం వస్తుంది. అధికారం అనేది ప్రజల నుంచి వేరు చేస్తున్నది. అధికారం ప్రజలతో, అధికారంలో ఉన్న వాళ్ళని కలపడం లేదు. ఇదే పార్టీ ప్రజా ఉద్యమంలో ఉంది. ఉద్యమంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంతో ప్రజలతో తిరిగారు. కానీ అధికారంకి వచ్చిన తర్వాత ప్రజలకి అధికారానికి మధ్యన నిరంతరంగా అంతరం వస్తుంది. రాజ్య స్వభావమే అది. కనుక సమాజంలో చెప్పేవాళ్ళు ఉంటారు. భారతదేశంలో భిన్న ప్రాంతాలకు భిన్నంగా, బహుశా దేశంలో నేను చాలా ప్రాంతాలు తిరిగాను, తెలంగాణకు ప్రత్యేకంగా ఒక పౌర హక్కుల సంఘం నిరంతరంగా ప్రాణాలిచ్చి పోరాడిన ఒక చరిత్ర ఉంది. తెలంగాణకు ఒక సజీవమైన పౌర సమాజం ఉంది. తెలంగాణలో మాట్లాడే జర్నలిస్ట్ ఉన్నారు, యూనివర్సిటీ అధ్యాపకులు ఉన్నారు, తర్వాత ఆర్టిస్ట్ ఉన్నారు, గాయకులు ఉన్నారు, రైటర్స్ ఉన్నారు, భిన్న రంగాల్లో లాయర్స్ ఉన్నారు. ఇంతమంది గొంతు విప్పి మాట్లాడేటువంటి ప్రాంతం మరో ప్రాంతం లేదు. కనుక తెలంగాణ ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రజాస్వామ్య సంస్కృతే తెలంగాణ ఉద్యమం నిర్మాణం చేసింది. తెలంగాణ పోరాటంలో ఈ శక్తులు లేకపోతే తెలంగాణ అసలు ఉద్యమం సఫలమయ్యేది కాదు. కేవలం ఒక రాజకీయ పార్టీ తెచ్చిందని అనుకుంటే మాత్రం అది చరిత్రను వక్రీకరించడం అవుతుంది. ఆ రాజకీయ పార్టీ ఒక పాత్ర నిర్వహించింది, దాన్ని అందరూ ఒప్పుకోవాలి. కానీ రాజకీయ పార్టీ కాదు, ఇన్ని భిన్న సంఘాలు, భిన్న సమూహాలు ఈ ఉద్యమంలో ఎందుకు పాల్గొన్నారు? ఎందుకు తెలంగాణ ఉద్యమం అంతా సజీవంగా నడిచింది? అన్ని వినూతన పద్ధతుల ద్వారా ప్రజలు ఎందుకు ప్రతిఘటించారు? అంటే ప్రజలు తెలంగాణ రాష్ట్రం అంటూ ఏర్పడితే తమకు జరిగిన అన్యాయం, తమకు జరుగుతున్నటువంటి ఏదైతే అసలు సమాజంలో జరుగుతున్నా లేదా ఆర్థిక వ్యవస్థలో ఉన్న సంక్షోభానికి ఒక పరిష్కారం వస్తుందని కదా ప్రజలు పోరాటం చేసి 10-12 ఏళ్ళు పోరాటం చేయడం సాధారణం కాదు కదా. ఇంత ప్రజాస్వామ్యంగా పోరాడినటువంటి ఒక ప్రాంతంలో మీరు అధికారంలోకి వచ్చారు. కానీ ఆ ప్రజాస్వామ్య సంస్కృతిని వికాసం చెందుతారా, దాన్ని పెంచుతారా? లేక ఆ ప్రజాస్వామ్య సంస్కృతి దేని ద్వారా అయితే పోరాటాలు నిర్మాణం సాధ్యమైందో, నిజంగానే ఇలా ఒకవేళ ప్రవర్తించే గత ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో ఒకవేళ ప్రభుత్వాలు ఇలాగే ప్రవర్తించే చంద్రశేఖరరావు గారు మాట్లాడడానికి వీల్లేదు, కోదండరాం మాట్లాడడానికి వీల్లేదు, జయశంకర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చేదా? ఆ ప్రభుత్వాలు ఎంత కాదన్నా ఒక ఉద్యమ నిర్మాణం అయితే శాంతియుతంగా జరిపిన ఉద్యమ నిర్మాణాన్ని ఏ మేరకైనా నడవనిచ్చారు కదా, ప్రజల్ని సమీకరించనిచ్చారు కదా. ఆ సంస్కృతి కొనసాగాలి కదా. తెలంగాణ వచ్చినంత మాత్రాన ఆ సంస్కృతి పోతుందా? ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేదాకా మాట్లాడేవాళ్ళు ఉంటారు సమాజం.
కోదండరాం దాంట్లో అగ్రభాగాన్ని ఉండొచ్చు, కానీ మాట్లాడే వాళ్ళని మాట్లాడడానికి లేదని ఇంత భుజాలు తడుముకొని ఒకరి తర్వాత ఒకరు, ఒక మంత్రి తర్వాత ఒక మంత్రి ఏమన్నాడో అని సరిగ్గా గమనించకుండా ఇంత తొందరపాటుగా ఏదైతే మాట్లాడారో అది కొంత ఆందోళన ఎందుకు కలిగిస్తుందంటే అసలు విమర్శను తట్టుకోవడం కానీ, విమర్శను సహించడం కానీ, విమర్శను ఆహ్వానించడం కానీ ఆ సంస్కృతి ఇప్పుడున్న ప్రభుత్వంలో అది కోల్పోతున్నది. మీరు ఒక విమర్శను ఆహ్వానించి అసలు నిజానికి ఏం జరుగుతున్నదో తెలుసుకునేటువంటి అసలు ఓపిక మీకు లేకపోవడం ఏంటి? వాళ్ళ తరఫున మాట్లాడమంటారు, ఏం మాట్లాడారో వినండి, మీరు విధానపరంగా ఏమైనా కరెక్షన్ చేసుకోండి. జనము మాట్లాడుతుంటేనే కదా ప్రభుత్వాలకి బాధ్యతాయుతంగా అది ప్రవర్తించేది. కోదండరాం చెప్పినటువంటి విషయాల్లో ఏమి మంచి చెడు, దాంట్లో ఆయన ప్రజల తరఫున మాట్లాడుతున్నట్లు ఎక్కడ మన విధానాలు పొరపాటు అని ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి. కానీ విమర్శ చేసిన వాడి మీద ఎదురు విమర్శ చేయడం అనేది ఏ ప్రభుత్వం, బాధ్యత కలిగిన ప్రభుత్వం చేయవలసిన పని కాదు. బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏం చేస్తుందంటే అది కోదండరామే కావచ్చు, అది పౌర హక్కుల సంఘమే కావచ్చు, అది తెలంగాణ డెమోక్రటిక్ ఫోరమే కావచ్చు, ఎవరైనా మాట్లాడితే ప్రభుత్వాలు చేయవలసిన పని ఏమిటంటే దీంట్లో వాస్తవం ఎంత, మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాము. నెహ్రూ గారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా కార్టూనిస్ట్ కలిసినా, జర్నలిస్ట్ కలిసినా నా గురించి చాలా కఠినంగా రాయండి, కర్కశంగా రాయండి. ఆర్కే లక్ష్మణ్ కలిసి చెప్పాడు, నా మీద ఇంకా కాస్త నువ్వు వ్యంగ్యంగా నా కార్టూన్ వేయి, ఎందుకంటే నేను అధికారంలో నియంతగా మారే ప్రమాదం ఉంది, నేను నియంతగా మారకుండా మీరందరూ నన్ను అదుపు పెట్టాలి. అది ప్రజాస్వామ్యం. అంతేగాని నేను చెప్పిందే వాస్తవం, నేను చెప్పిందే వేదం, నన్ను ఎవరు విమర్శించకూడదు అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో నడవదు. అది తెలంగాణలో అసలు నడవదు. అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని పెంచండి. ఏ సంస్కృతి అయితే తెలంగాణ ఉద్యమం మీకు ఇచ్చిందో ఆ సంస్కృతి వికాసం అయ్యేలా చూడండి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. మీరు ఎంతకాలం పవర్లో ఉంటారు? ఓ పార్టీ వస్తుంది, ఓ పార్టీ పోతుంది. ఏ ప్రభుత్వమైనా, ఏ పొలిటికల్ పార్టీ అయినా సమాజానికి ఇవ్వగలిగేది ఉన్నతమైన విలువలు, అవే నిలుస్తాయి. మనుషులు నిలవరు, వాళ్ళు ఇచ్చే విలువలు నిలుస్తాయి. మీరు ప్రజాస్వామ్య విలువలు ఇవ్వండి తెలంగాణకు. అయితే ఈ ప్రజాస్వామ్యం ఏదైతే కాపాడి దీనికి కొత్త విలువలు, తర్వాత ప్రజాస్వామ్యం ఉన్నతీకరించడం జరగాలి. కానీ ఈ విధంగా మూకుమ్మడి దాడి చేయడం అనేది ఇది తెలంగాణ ప్రజాస్వామ్య సంస్కృతి పనికిరాదు. అది ఇలాంటి పాలనా సంస్కృతి తెలంగాణ ప్రజాస్వామ్య సంస్కృతి ఇవ్వడదు. ఎందుకంటే తెలంగాణకు ఒక పెద్ద చరిత్ర ఉంది, పోరాట చరిత్ర ఉంది. కనుక తెలంగాణను పాలించడం అంటే విస్తృత ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా పాలిస్తేనే తెలంగాణ ప్రజలు హర్షిస్తారు. కానీ ఇలా ఎదురు దాడి చేసి మేము విమర్శనే వినం అనేటువంటిది తెలంగాణ ప్రజలు హర్షించరు అని మరోసారి ప్రభుత్వానికి చెప్తూ, కోదండరాం మీద ఇంతమంది ఏదైతే దాడి చేశారో దాన్ని మేము తప్పకుండా కండెమ్ చేస్తున్నాం, దాన్ని ఖండిస్తున్నాం. ఇక భవిష్యత్తులో ఎవరు మిమ్మల్ని విమర్శించినా విమర్శకు ఇట్లా దాడి చేయడము జవాబు కాదు. విమర్శలో నుంచి మీ విధానాలు మార్చుకోండి, విమర్శలో నుంచి మీరు పాఠాలు నేర్చుకోండి, విమర్శ చేసిన వాళ్ళని పిలిచి మాట్లాడండి. అసలు ముఖ్యమంత్రి గారు ఎవరిని కలవరు అనేది ఏ సంస్కృతి అండి? అసలు రాజశేఖర్ రెడ్డి అంటూ వాడు రోజు 2 గంటలు కలిసేవాడు జనాన్ని. అసలు ఎన్టీ రామారావు మాట్లాడితే ఆయన ఫోన్ చేస్తే కలిసేవాడు. ముఖ్యమంత్రి ప్రజలను కలవకుండా, సమాజంలో పౌర సమాజంలో ఉండేటువంటి వాళ్ళని కలవకుండా అసలు పాలన ఎట్లా నడుస్తుందండి? ఆయన చుట్టూ ఉండేవాళ్ళు చాలా పొగడితో చేసేవాడు ఉండొచ్చు, కానీ విమర్శించేవాడే ప్రభుత్వానికి స్నేహితుడు, పొగిడేవాడు కాదు. విమర్శించేవాడే స్నేహితుడు. ఎందుకంటే నువ్వు మరీ ఎక్కువ తప్పులు చేయకముందే సరిదిద్దుకోవడానికి విమర్శకుడు పనికొస్తాడు. కనుక విమర్శ ప్రజాస్వామ్యానికి అది నర్వస్ సిస్టమ్, అది నాడీ కేంద్రంలాగా పనిచేస్తుంది. కనుక తెలంగాణలో ఈ మంత్రులు ఏదైతే రియాక్ట్ అయ్యారో అది సరైనది కాదు. ఇప్పటికైనా ఈ పద్ధతి మారాలి. విమర్శ చేసిన వాళ్ళందరినీ మీరు పిలిచి మాట్లాడవచ్చు, నిరంతరంగా ఒక డైలాగ్ ఉండొచ్చు. కానీ అంతేగాని ఒక ఆల్టర్నేటివ్ మోడల్ గురించి చెప్తుంటే మరి తెలంగాణ ప్రజలు పోరాటం చేసింది కూడా ఒక అభివృద్ధి నమూనాను తిరస్కరించారు. తెలంగాణ ప్రాంతాన్ని లేదా ఆంధ్ర ప్రాంతాన్ని ఒక ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నమూనాకు ఒక ప్రయోగశాలగా చేయడం అనే దాంట్లో నుంచి వచ్చిన విష ఫలితాలు ఏవైతున్నాయో అదే తెలంగాణ ఉద్యమ నిర్మాణానికి దారితీసింది. మొత్తం మోడల్ను రిజెక్ట్ చేయడమే తెలంగాణ ఉద్యమం. అభివృద్ధి నమూనా పనికిరాదు, ప్రజల కేంద్రంగా, ప్రజల యొక్క సంక్షేమం కేంద్రంగా ఒక నమూనా రావాలి అనేటువంటిది ప్రజలు కోరింది, ప్రజల ఆకాంక్షలు. ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా పోవడం లేదని మేమందరం అనుకుంటున్నాం. ఆ దిశగా మీరు వెళ్ళడం లేదని మేము చెప్తున్నాం. చెప్తే మీరు ఎదురు దాడి చేసేట్లు అసలు మీరు కావాల్సింది ఏంటంటే మేము అన్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయో లేదు కానీ మీ విధానాలు మార్చుకోండి. విమర్శ ద్వారా విధానాలు మారాలి, కానీ ప్రతి విమర్శ చేయడము, ప్రతి దాడి చేయడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో అది మంచిది కాదు. తెలాసా ప్రభుత్వానికి కూడా అది మంచిది కాదని
మరోసారి మేము వాళ్ళకు ఒక విజ్ఞప్తిలాగా చేస్తూ పౌర హక్కుల సంఘంగా మేము ఎవరి మీద ఇలా అంటే వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛకి అడ్డొచ్చిన పౌర హక్కుల సంఘం వాళ్ళతో నిలబడుతుందని, ఈ విషయంలో కోదండరాం చేసిన తెలంగాణ విద్యావంతుల వేదిక చేసిన శ్రమకు లేదా వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది అని చెప్పడానికే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు.